సువార్త అంటే పెద్ద థియాలజీ ఏం అక్కర్లేదు సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చారు, నా పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆయన రక్తంలో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతాడు. యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. తన సంఘాన్ని మరలా తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, తను నమ్ముకున్నటువంటి వారిని తన రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు మరలా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ మహాదూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది అని ఈ విషయం చెప్పడానికి మనం ఏదైనా థియాలజీ ఏమైనా చదువుకోవాలా? ఈ విషయాన్ని మరొక వ్యక్తికి షేర్ చేయడానికి మనం అమెరికా వెళ్ళి ఏమైనా యూనివర్సిటీలో చదవాలా? సో ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సువార్త గురించి మాట్లాడటమే సువార్తను మనం వింటున్నప్పుడు అది మనం షేర్ చేయగలగాలి. సువార్త ప్రకటించేటువంటి వారిగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. సువార్త అయ్యో సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. నిజంగా అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? అయ్యో అని ఎప్పుడు అంటాం? నష్టం జరుగుతున్నప్పుడు, నష్టం జరిగినప్పుడు. అపోస్తలుడైన పౌలు చాలా చింతిస్తున్నాడు, ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎన్నో రోజులుగా మనం విశ్వాసులుగా చలామణి అవుతున్నాం, క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, నిజంగా క్రీస్తు బిడ్డలమని మనం కన్ఫెస్ చేస్తున్నాం. మరి మనం సువార్త ప్రకటించేటువంటి వారుగా ఉంటున్నామా? సువార్త భారాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఆ ప్రసవ వేదన మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? యేసు ప్రభు వారికి ఏం కావాలండి? ఆయన మహాదేవుడు, గొప్పవాడు. అయినప్పటికీ ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మహారోదనముతోనూ విజ్ఞాపముల చేతను దేవునికి ఏం చేశాడట? విజ్ఞాపన చేశాడు. ఆయన దేవుడు అయ్యుండి కూడా, ఆయన సర్వశక్తిమంతుడు అయ్యుండి కూడా, సర్వం మీద అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహారోదనముతో విజ్ఞాపన చేశాడు. రక్షించబడాలి, ఒక మనిషి రక్షించబడాలి, ఒక వ్యక్తి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు, రక్షించబడాలనేటువంటి గొప్ప భారం ప్రభువులో ఉంది. ఆ భారం కూడా మనలో ఉండాలి. ప్రసవ వేదన, అపోస్తలుడైన పౌలులో ప్రసవ వేదన మనం చూస్తాం. మగవాళ్ళకి ప్రసవ వేదన ఏంటని అనొచ్చు, ఇది ఆత్మీయ ప్రసవ వేదన. ఇది ఆత్మీయ ప్రసవ వేదన. ఒక తల్లి ప్రసవ వేదన పొందకపోతే, ఒకవేళ ప్రసవ వేదన లేకపోతే కుమారుడికి జన్మనివ్వలేదు, కుమార్తెకి జన్మనివ్వలేదు. ఇజంట్ ఇట్? ప్రసవ వేదన లేకపోతే ఒక నూతన జన్మ రాదు. అదే ఒక వ్యక్తి నూతన జన్మ అనుభవం పొందుకోవాలంటే నువ్వు నేను కూడా ప్రసవ వేదన అనుభవించాలి. ప్రసవ వేదన, ఆత్మీయ ప్రసవ వేదన. నీ బిడ్డల కోసం నువ్వు ప్రసవ వేదన చెందుతున్నావా? ప్రార్థనలో నీ యొక్క భర్త కోసం నువ్వు ప్రసవ వేదన చెందుతున్నావా? భారంతో ప్రార్థన చేస్తున్నావా? నీ తోబుట్టులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి, వారు సన్మానకు రావాలి, వారు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి, వారు యేసయ్య రక్తము చేత వారు కడగబడాలి. నేను పొందుకున్న ఈ దీవెనలు, నేను పొందుకున్న ఆత్మీయ దీవెనలు వారు కూడా పొందుకోవాలి అనేటువంటి ఆలోచన, పొందాలనేటువంటి ఆ భారం మన జీవితంలో కలిగి ఉండాలి. అనుక్షణము కూడా ప్రభు సువార్తను ప్రకటించాలనే భారాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అటువంటి వారిని దేవుడు బహుగా దీవించడానికి, ఆయన వాడుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ చిన్నవాడే కావచ్చు, కానీ అపోస్తలుడైన పౌలుకి ఎంత మేలు చేశాడండి. ఈ రోజున నీ సేవకుడు నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే కీడును చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? సంఘాన్ని కట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే సంఘాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? సేవకు సహకరిస్తున్నావా, లేకపోతే సేవను ఇంకా పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఒకవేళ దేవుని యొక్క సేవను ఎవరన్నా పాడు చేయాలనుకుంటే వాడు దేవుని చేత పాడు చేయబడతాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందును బట్టి వీలైతే, చేతనైతే మేలు చేద్దాం, వీలైతే దేవుని యొక్క స్వార్థ సేవకు సహకరిద్దాం, వీలైతే సంఘానికి ప్రయోజనకరంగా ఉందాం. అంతేగాని నిష్ప్రయోజనమైన పాత్రలుగా మనం మిగిలిపోవద్దు. ఒక మాట చెప్తున్నాను, ఈరోజున మనము తుప్పు పట్టే కంటే అరిగిపోవటం మేలు. ఒక ఐరన్ ఉన్నదనుకోండి, ఐరన్ వస్తువు ఉంది, దాన్ని వాడకుండా అలా పెట్టేస్తే ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. మీ ఇంట్లో చాలా వాడిన వస్తువులు తుప్పు పట్టేసి ఉంటాయి, చెక్ చేసుకోండి వెళ్ళి. కానీ అలా తుప్పు పట్టిపోయి అలా నాశనం అయిపోవడం కంటే అరిగిపోవటం మేలు కదా, వాడబడుతూ. అర్థమైందా? కొంతమంది తుప్పు పట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారు. దేవుని కోసం ఏ పని చేయరు, దేవుని కోసం వాడబడరు,
దేవుని కోసం మాట్లాడరు, దేవుని కోసం పాడరు, దేవుని కోసం వారి బలాన్ని ఇవ్వరు, వారి తలాంతులను ఇవ్వరు, అలా తుప్పు పడిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు తుప్పు పట్టే కంటే అరిగిపోవటం మేలు అన్నాడు. ఒక దేవుని సేవకుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేవుని సేవకుడు నాకు చాలా ఇన్స్పిరేషన్. చాలామంది న్యూ హెబ్రిడీస్ అటువంటి దీవులకు వెళ్తున్నాడు దేవుని సేవకుడు. వెళ్తుంటే అందరూ అన్నారట, న్యూ హెబ్రిడీస్ దీవుల్లో నరమాంస భక్షకులు ఉంటారయ్యా, నువ్వు అసలు తెల్లగా ఉంటావు, మిషనరీ కాబట్టి అమెరికన్ మిషనరీ, నువ్వు తెల్లగా ఉంటావు, అక్కడికి వెళ్తే ఆ న్యూ హెబ్రిడీస్ దీవుల్లో ఉంటే నరమాంస భక్షకులు నిన్ను ఏం చేస్తారంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఏం చేసి పిక్కు తినేస్తారో. వెళ్ళొద్దయ్యా, చక్కగా ఇక్కడ ఉండు, భార్య పిల్లలతో ఆనందించు, సుఖించు అంటే అప్పుడు ఆ దైవసేవకుడు ఏమన్నాడు తెలుసండి, ఆ నరమాంస భక్షకులు నా శరీరాన్ని తినటమే మేలు, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని 6 నెలలు ఈ యొక్క బ్యాక్టీరియా, ఈ యొక్క పురుగులు నన్ను తింటూ ఉంటాయి. ఒకవేళ యేసయ్య కొరకు నా శరీరం వారు తిన్నా మేలే, నా శరీరము నేను సమాధి చేయబడినప్పుడు అనేక పురుగులు నన్ను ఏం చేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. మీకు తెలుసండి, డీకంపోజ్ అవుతుంది బాడీ, అనేక పురుగులు పడతాయి. మరణించినటువంటి ఒక 4-5 రోజు నుంచి ఆ మట్టిలో పెట్టబడినప్పుడు ఆ మట్టిలో ఉన్న పురుగులు మన శరీరాన్ని ఏం చేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. అందుని బట్టి ఆ సేవకుడు అంటాడు, ఓకే నేను చనిపోయి ఆ పురుగుల చేత తినబడే కంటే యేసయ్య కొరకు నరమాంస భక్షుల చేత తినబడటమే మేలు అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సచ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఇట్ ఈస్. ఎంత భారం కలిగినటువంటి దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, న్యూ హెబ్రిడీస్ దీవులన్నింటినీ కూడా మార్చగలిగాడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. తెగించి వెళ్ళారండి వాళ్ళు, తెగించి వెళ్ళారు, ధైర్యంతో వెళ్ళారు, రోషంతో వెళ్ళారు, మరణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళారు. దేవుని స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడు ఆ దీవులన్నీ కూడా దీవించబడ్డాయి. ఒక ఆఫ్రికా దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ఎ మెడికల్ డాక్టర్, అయినప్పటికీ కూడా అతడు ఆఫ్రికన్ నేషన్స్లోకి వెళ్ళాడు, చాలా భయంకరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు. ఇన్ని బాధలు పొందాడో అతని యొక్క జీవిత చరిత్రలో మనం చూడొచ్చు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఒక్క ప్లెజర్ అనుభవించలేదు, ఆఫ్రికా దేశానికి వెళ్ళి అతడు ఏ సౌఖ్యాన్ని అనుభవించలేదు, కానీ ఎన్నో కష్టాలు పొందాడు. తన కన్ను పోతుంది, తన చెయ్యి ఒక చిరుతుపులు వచ్చి తన ఎడం చేతి మీద పడి ఆ యొక్క చేతిని తీసుకెళ్ళిపోద్దండి, అంటే ఈ యొక్క భాగాన్ని తీసుకెళ్ళిపోతుంది, మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి చెయ్యి ప్యారలైట్ అయిపోతుంది, అంటే పక్షవాతం వచ్చేస్తుంది చేతికి. ఆ తర్వాత ఒక సందర్భంలో ఆయన అడవిలోంచి వెళ్తున్నాడు, సువార్త ప్రకటించిన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కాలినడకనే వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా బ్లాక్ మాంబాస్, అంటే చాలా పాయిజనస్ స్నేక్ అనమాట. అది ప్రపంచంలోనే విషపూరితమైనటువంటి సర్పం ఏదైనా ఉందంటే బ్లాక్ మాంబా, ఆఫ్రికన్ నేషన్స్లో ఉంటుంది. అది కరిచినప్పుడు వెంటనే డాక్టర్ కాబట్టి వెనం వేసుకున్నాడు, కానీ ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోయేసరికి ఆ కాలు కూడా నల్లగా అయిపోయి ప్యారలైట్ అయిపోతుంది, అంటే దానికి కూడా పక్షవాతం వచ్చేస్తుంది. దేవుని సేవకు వచ్చేటప్పటికి ఏమైంది ఏమండి, చెయ్యి పోయింది, కాలు పోయింది, అయినా సరే ఆపలా. నేను జీవించేటువంటి ఈ కాలంలో దేవునికి నమ్మకంగా బ్రతకాలి, దేవుని స్వార్థను ప్రకటించాలి. నేను బ్రతికేది కొద్ది కాలమే, ఈ కొద్ది కాలం అనేక మందిని ప్రభువు కోసం గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. ఒక సందర్భంలో ఆ అడవుల్లోంచి వెళ్తా ఉన్నప్పుడు ఒక ముళ్ళు అతని యొక్క కంట్లో గుచ్చుకుందండి. కంట్లో గుచ్చుకునేటప్పుడు గట్టిగా గుచ్చుకుంది. తీయడానికి ఇలా ప్రయత్నం చేసేటప్పటికి కళ్ళల్లోంచి ఒక ద్రావకం, కళ్ళలోంచి ఒక ఫ్లూయిడ్ వెంటనే కారిపోయింది. ఏంటి కారిపోయిందని అనుకున్నాడు ఈ ఫ్లూయిడ్. చూసుకునేటప్పటికి అతని కంటి చూపును కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యను చూద్దాం, బిడ్డను చూద్దాం అని చెప్పి ఆఫ్రికన్ నేషన్ నుంచి ఒకసారి ఇంగ్లాండ్కి వెళ్ళాడట. భార్య చూసి గుర్తుపట్టలేదట, ఎవరండి మీరు అన్నదట. స్ట్రేంజర్ అనుకుంది. అంత ప్రయాసపడ్డాడు దేవుని కొరకు, కానీ అతని ప్రయాస వృధా కాలేదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కోసం మీరు పడేటువంటి ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కోసం మీరు ఇచ్చే కానుక వ్యర్థం కాదు. ప్రభు కోసం మీరు చేస్తున్నటువంటి పరిచర్య వ్యర్థం కాదు. గమనిస్తున్నారా? విశ్వాసం ఉందా మీలో? చాలామంది అనుకుంటాం పాస్టర్ గారికి చేస్తున్నాం అనుకుంటాం. కాదండి, ఈరోజు దేవునికి చేస్తున్నాం మనం. చాలా సందర్భాల్లో నేను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. ఒక్కో సందర్భంలో ఆ సాతాను దగ్గరికి వచ్చి, ఎంత ప్రయాసపడుతున్నావు పాస్టర్ గారికి, వారి సంఘానికి మేలు చేస్తున్నావు కదా అని మాట్లాడుతున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, యు ఆర్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నావు, మనుషులకు చేయట్లేదు. నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. నీ బిడ్డలను చూసుకునేటువంటి వాడు నేనే,
నీ బిడ్డను దీవించేటువంటి వాడు నేనే, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసుకునేటువంటి వాడును నేనే. చాలామంది చెప్తుంటారు బిడ్డలను కూడా పట్టించుకోవట్లేదు కదండి, వారి ఆరోగ్యాలు పట్టించుకోవట్లేదు, వారి యొక్క చదువులు పట్టించుకోవట్లేదు, మీరు అలా దేశాంతరాలు వెళ్ళిపోతున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు, ప్రతి రాత్రి ఎక్కడో చోట మీరు నిలబడి దూర ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఫ్యామిలీని చూసుకోవాలి కదా పాస్టర్ గారు, ఫ్యామిలీని ఇచ్చాడు కదా, ఫ్యామిలీ విషయంలో నమ్మకంగా ఉండాలి కదా అని మాట్లాడుతున్నప్పుడు నాకు అని అనిపిస్తుంది, నేను దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు నా పని చేస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుని కొరకు నేను పాటు పడుతున్నప్పుడు నా కుటుంబాన్ని దీవించడానికి, నా బిడ్డలను చూసుకోవడానికి దేవుడు పాటు పడతాడు. ఇది నా విశ్వాసం. దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు మన కోసం నిలబడతాడు. దేవుని కోసం ఒక్క అడుగును వేస్తే దేవుడు నీ కొరకు 1000 అడుగులు వేస్తాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. చిన్నదానివే కావచ్చు, కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇప్పటికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్నవాడివే, చిన్న స్వరమే, చిన్న తలాంతులే, చిన్న ఎడ్యుకేషనే, చిన్న చదువులే, కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని కోసం నిలబడతావో దేవుడు నిన్ను ఉపయోగించుకుని శూరకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు మేనలుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి 14 పత్రికలను అపోస్తలుడైన పౌలు అందించగలిగాడు. మనందరికీ దీవెనకరంగా అపోస్తలుడైన పౌలు మారాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక చిన్నది మనకు కనబడుతుంది. ఆ చిన్నది ఏం చేస్తుందో మనం చూద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. 2వ వచనం చదవండి, 5:2 చదవండి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండ్రి. వారచ్చటి నుండి ఒక చిన్న దాని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చూడండి, సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు, మిలిటరీ జనరల్. ఎంత గౌరవం ఉంటుందండి. మన యొక్క భారతదేశానికి కూడా త్రివిధ దళాలు ఉన్నాయి. ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇందిరాగాంధీ గారు వాస్తవానికి ఈ ముగ్గురిని పెట్టడం జరిగిందట. ఎందుకంటే రేపొద్దున్న ప్రెసిడెంట్ మీద, ప్రైమ్ మినిస్టర్ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కడే అనుకోండి, మొత్తం సైన్యంతో సమీకరించుకుని ఆ ప్రధానమంత్రి మీద పోరాటం చేసి అతను రాజ్యంలోకి వస్తాడు, అతని పదవులు తీసుకుంటే ప్రమాదం అని చెప్పి ఇందిరాగాంధీ గారు చాలా తెలివిగానట త్రివిధ దళాలు పెట్టారట. సో వాటిలో ప్రధానంగా మిలిటరీ జనరల్కు ఉన్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది. మొత్తం సైన్యమంతా కూడా ఆయన మాట వింటారు, సైన్యమంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది మిలిటరీ జనరల్. మరి పూర్వదినాల్లో నాకు తెలిసి ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ కూడా లేదు. ఈ యొక్క ఏముంది, త్రివిధ దళాల్లో ఈ భూమి మీద యుద్ధం చేసేటువంటి ఆ యొక్క వసతులే ఉన్నాయి. కాబట్టి మొత్తం ఆర్మీకి చీఫ్ ఎవరంటే నయమాన్. చెప్పండి, నయమాన్. కానీ నయమాన్కి ఒక చిన్న డిఫెక్ట్. లోకమంతా ఆ వ్యక్తిని, సార్ గొప్పవారండి, మీ ద్వారా అనేక విజయాలు వస్తున్నాయి, సిరియా దేశం ఈ రోజున ఇంత సుభిక్షంతో ఉందంటే, సిరియా దేశం ఇంత ఆనందంగా ఉందంటే, ఇంత బ్లోజమ్నెస్తో ఉందనంటే, మీరు యుద్ధం చేస్తున్నారు, మన దేశం మీదకి ఏ శత్రువులు రాకుండా మీరు ఎంతగానో వారిని పోరాడుతూ, వారి మీద పోరాటం చేస్తూ మా క్షేమాన్ని విస్తరిస్తున్నారని అందరూ కూడా నయమాన్ మీద గొప్ప రికార్డ్స్ ఉన్నాయి. అందరికీ నయమాన్ మీద గొప్ప ఏముంది, అభిప్రాయం ఉంది. అతను బయటికి వెళ్తుంటే సెల్యూట్లు కొడతారు, కొంతమంది కాళ్ళ మీద కూడా పడతారు. అయ్యా ఏం గొప్పవాడు అయ్యా, నువ్వు ఏ దేశానికి వెళ్తుంటే ఆ దేశానికి ఏం తీసుకొస్తున్నావు, నువ్వు జయం తీసుకొస్తున్నావు అని గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ వ్యక్తి. తెలుగులో సామెత ఉంటుంది ఏమండి, అదేంటంటే బయటంట పల్లకీలు మోత అంట. ఏంటట మీకు తెలుసా? బయట పల్లకీలు మోత అంట, ఇంట్లో ఏగల మోత. మీకు తెలుసా? మీకు బయట ఏంటంట పల్లకీలు మోత, ఇంట్లో ఏంటి ఏగల మోత. అంటే అర్థం ఏంటంటే బయట ఈయన గారికి చాలా పేరుంది, సార్ మిలిటరీ జనరల్ గారు, సైమాన్ గారు అని చెప్పి సెల్యూట్ కొడతారు. ఇంటికి వచ్చేవాడికి పరిస్థితి ఏంటో తెలుసా? సొంత భార్య కూడా తనకు భోజనం పెట్టదు. భార్య ప్రేమ నోచుకోలేకపోతున్నాడు, పిల్లల ప్రేమ నోచుకోలేకపోతున్నాడు. రథం వేసుకుని వెళ్తాడు రాజ్యానికి, రథం మీద వెళ్తున్నప్పుడు అందరూ కూడా నమస్కారం చేయొచ్చు. రాజ్యంలో కూడా రాజు కూడా గొప్ప ఘన సన్మానాలు ఇవ్వచ్చు. అంత ఆఫీస్ అయిపోయిన తర్వాత, అంటే రాజ్యంలో మరి రాత్రి ఇంటికి రావాలి కదా, పడుకోవాలి కదా, ఒక్కడే వస్తాడు. రథం చప్పుడు రాగానే భార్య అంటది పిల్లలతో, డాడీ వచ్చేస్తున్నాడు, త్వరగా మీ యొక్క రూమ్స్లోకి వెళ్ళిపోండి, ఆ కుష్ఠరోగ పొడ
మీ మీద కనబడడానికి వీల్లేదు. ఆ అంటు రోగం, ఆ భయంకరమైన కుష్ఠ రోగం మీకు అంటుకుంటే నేను సహించలేను, వెళ్ళిపోండి, మీ నాన్న వచ్చేస్తున్నాడు అనగానే ఎక్కడ వారు రూమ్లోకి వెళ్ళిపోతారు. తనకు భార్య కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కడే వస్తాడు. అందరూ కూడా మీరు గొప్పవారండి, మీ ద్వారా అనేక జయాలు వచ్చినాయి ఈ దేశానికి అని అందరూ పొగుడుతారు. కానీ భార్య ఎప్పుడు పొగడదు. భార్య అసహించుకుంటుంది, భార్య చేదరించుకుంటుంది. కనీసం ఏమంటే తన కష్టపడి ఇంటికి వచ్చాడు, యుద్ధం చేసి ఇంటికి వచ్చాడు, దగ్గరుండి వడ్డిద్దాం, దగ్గరుండి అన్నీ చూసుకుందామంటే అతని కుష్ఠరోగం ఏంటి, ఒక అడ్డంకుగా ఉంది. భార్య కూడా లోపలికి వెళ్ళిపోద్ది. అతనికి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. తన యొక్క ముందుగానే తన బట్టలు, ఆర్మీ డ్రెస్సులంతా కూడా తీసేసి ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకెళ్ళి ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక్కడే వడ్డించుకుంటాడు. తినేసి మరలా తన రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతాడు. ఏమండి, యుద్ధంలో గొప్ప ఘన విజయం మీ ద్వారా వచ్చిందంట కదా, చాలా సంతోషం అని భార్య ప్రేమను నోచుకోలేనటువంటి దౌర్భాగ్యుడు, భార్య ప్రేమను నోచుకోలేనటువంటి దురదృష్టవంతుడు ఎవరు? నయమాను. బయట చాలా ఘన సన్మానాలు ఉన్నాయి, కానీ ఇంట్లో పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అదే కదా స్థితి.